గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మారనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా విభజనపై ఫోకస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి చాలా సంవత్సరాలు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరు మాత్రం మారలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ను తెలంగాణ గ్రామ బ్యాంకుగా పేరు మార్చేందుకు కసరత్తులు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. తిరిగి జనవరి 1 నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ బోర్డు పేరిట తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా బోర్డులను దర్శనం ఇవ్వనున్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును విలీనం చేయనున్నారు. దీంతో జనవరి 1వ తేదీ నుండి గ్రామీణ వికాస్ బ్యాంకులన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకుల పేరిట వినియోగదారులకు సేవలు అందించనున్నాయి. భారత ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏపీజీవీబీని జనవరి 1వ తేదీ నుంచి విలీన ప్రక్రియ అమల్లోకి వస్తుందని, కావున బ్యాంకు ఖాతాదారులు గమనించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నల్గొండ రీజనల్ మేనేజర్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. విలీనం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందించనున్నట్లు తెలిపారు. ఒకే రాష్ట్రంలో ఒకే బ్యాంక్ ఉండటం వల్ల బ్యాంకింగ్ నిర్వహణ సులభతరం అవుతుందనే ఉద్దేశంతో విలీనం చేయటం జరుగుతుందని చెప్పారు. ఈ కారణంగా ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోతున్నట్లు చెప్పారు. విలీనం కారణంగా బ్యాంకు ఖాతా నెంబర్ కానీ, ఐఎఫ్సి కోడ్ గానీ మారదని, ఏటీఎం కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు తిరిగి కొత్తగా జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అన్ని గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు గమనించి బ్యాంకు లావాదేవీలు ఈ నెల 27 వరకు పూర్తి చేసుకోవాలని, 4 రోజుల తర్వాత జనవరి 1వ తేదీ నుంచి బ్యాంకు సేవలు ఎప్పటిలాగానే సమర్థవంతంగా కొనసాగుతాయని చెప్పారు. నూతన సంవత్సరం నుంచి 1/1/2025 తేదీ నుంచి మన ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, మీకు అందరికీ తెలిసినటువంటి ఏపీజీవీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారబోతున్నది. ఇది భారత ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఒకే రాష్ట్రము ఒక గ్రామీణ బ్యాంక్ ఉండడం అనే ఆదేశానుసారంగా ఇప్పటిదాకా మనకు ఏపీజీవీబీ అనేది టోటల్గా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది. మనకు స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇక్కడున్న శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలవడం జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎర్స్ట్వైల్ అంటే పాత 5 డిస్ట్రిక్ట్స్లో పనిచేస్తున్నటువంటి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖలన్నింటినీ కూడా మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయబడుతుంది. సో ఇప్పుడు పాత 10 జిల్లాల్లో కూడా అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క సేవలు మనకు అందుబాటులో ఉండనున్నాయి. దీంట్లో భాగంగా ఈ మెర్జర్ అనే విషయంలో భాగంగా ఏంటంటే మనకు కంప్యూటర్స్ అనేటివి మైగ్రేషన్ చేయబడతాయి టీజీబీలోకి. కాబట్టి మనకు చివరి 4 రోజులు అంటే 28, 29, 30, 31 తేదీలు బ్యాంకింగ్ సేవలు అనేటువంటివి అందుబాటులో ఉండవు. కాబట్టి కస్టమర్స్కి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీకు సంబంధించినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా 27వ తారీఖు దాకా మీరు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అండ్ మీ అందరూ సహకరించాలి. ఆ 4 రోజులు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయబడవు, యూపీఐకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరగబడవు. ఇదొకటి గమనించుకోండి. అండ్ 1వ తారీఖు నుంచి అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. అమాల్గమేషన్ లేదా మెర్జర్ అయిపోయిన తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయిపోయిన తర్వాత ఎవరి ఖాతా నెంబర్స్ వాళ్ళకే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏటీఎం కార్డ్స్ను మరి యూపీఐను మొబైల్ బ్యాంకింగ్ అనే సేవలు మార్చబడతాయి. దానికోసం మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ శాఖను సంప్రదిస్తే వాళ్ళు వాటిని మార్చేసిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా సాధారణంగా ఇంతకుముందు ఎలాగైతే మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకునే వాళ్ళు అదే విధంగా మనము చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రైతులకందరికీ విన్నపం ఏంటంటే ఉన్నటువంటి క్రాప్ లోన్స్ అన్నింటినీ కూడా సకాలంలో మీరు వడ్డీ చెల్లించుకున్నట్టయితే దాని యొక్క వడ్డీ అనేది చాలా తక్కువగా పడుతుంది. కేవలం 7% మాత్రమే పడుతుంది. అండ్ 3% అదనంగా గవర్నమెంట్ వచ్చే సబ్వెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి మీకు 4% వడ్డీనే పడుతుంది. ఒకవేళ సంవత్సరం దాటితే మీకు వడ్డీ అనేది 14% పడుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో వడ్డీ పడుతుంది. కాబట్టి మీరు అందరూ సకాలంలో క్రాప్ లోన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. మనకు అందరు కస్టమర్లు కూడా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి
ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటిని అందరినీ కూడా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా విన్నపం చేస్తున్నాను. దాంట్లో భాగంగా PMSBY, PMJJBY అనే 2 స్కీమ్స్ ఉంటాయి. వాటిని మీరు ఎన్రోల్ చేసుకున్నట్టయితే 18 నుంచి 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు PMJJBY వర్తిస్తుంది. 18 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వరకు ఈ 2 కూడా వర్తిస్తాయి. దాని ద్వారా మీరు ₹20 అండ్ ₹436 చెల్లించినట్టయితే మీకు 4 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చేయబడుతుంది.